నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ్య అన్నదాతలకు అలర్ట్ ప్రభుత్వం డబ్బులు అకౌంట్లలో జమ చేయడానికి రెడీ అవుతుంది ప్రాథమికంగా ఒక జాబితాను కూడా రూపొందించింది ఈ లిస్ట్లో ఉన్న పేరు వారికే డబ్బులు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ఉత్తమం ఎలా ఏంటి ఈ వివరాలు చూద్దామా అన్నదాతలకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు జమ కానున్నాయి ఈ క్రమంలో రైతులు ప్రాథమిక జాబితా రూపొందించారు తాజాగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,19,338 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు అయితే ఇదే ఫైనల్ లిస్టు కాదు ఈ సంఖ్య మారొచ్చు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా జాబితా పరిశీలన కొనసాగుతోంది తుది జాబితా వచ్చిన అనంతరం లబ్ధిదారులంతా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ అనంతరం వారికి నేరుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం జమ కానుంది ఇటీవల వెబ్లాండ్ డేటా ఆధారంగా అర్హత కలిగిన రైతులను గుర్తించేందుకు గ్రామ స్థాయిలో పరిశీలన చేపట్టారు ఇందులో భాగంగా గ్రామ వ్యవసాయ సహాయకులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా మొత్తం 3,19,666 మంది రైతులను ప్రాథమికంగా ఎంపిక చేశారు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు వార్షికంగా 20,000 సాయం అందించనున్నట్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రకటన సూపర్ 6 ప్రణాళికలో భాగంగా ప్రకటించగా ఇప్పుడు దాన్ని అమలు పరిచేందుకు ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల్లో సాయాన్ని అందించనున్నారు ఇందులో పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం నుండి 6,000 లభించనుండగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 14,000 జమ చేయనుంది ఈ మొత్తాన్ని 3 విడతల్లో అందిస్తారు మొదటి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది రెండో విడత కింద మరో 5,000 డబ్బులు అందిస్తుంది ఇక మూడవ విడత కింద 4,000 డబ్బులు వస్తాయి ఈ విధంగా మొత్తం 20,000 సాయం లభించనుంది ఈ నెలలోని పీఎం కిసాన్ 2,000 అన్నదాత సుఖీభవ 5,000 రైతులకు లభించనున్నాయి రైతులకు ఆర్థికంగా బాసటగా నిలవడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది అర్హత కలిగిన ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే కుటుంబాలకు ఈ పథకం కింద చాలా మేరకు ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంటుంది అర్హత కలిగిన రైతుల జాబితా అనేది జిల్లా వ్యవసాయ శాఖకు వచ్చిన తర్వాత లబ్ధిదారులతో ఈ కేవైసీ చేయించొచ్చు అప్పుడు వారి బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుంది జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి మాట్లాడుతూ లబ్ధిదారుల జాబితా రాగానే ఈ కేవైసీ పూర్తి చేయిస్తామని తెలిపారు